మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ 15 రోజుల్లో వచ్చేటటువంటి విశేషమైన పండుగలు కావచ్చు, విశేషమైన దినాలు కావచ్చు, అవి ఏంటనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 15 రోజుల్లో మనకి ముందుగా వచ్చేటటువంటిది 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం వస్తుందండి. వరలక్ష్మి వ్రతం తెలుసు కదండి మీకు అందరికీ కూడా. ఆ రోజున ఆడవారందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. బంగారం కూడా వీలైతే లక్ష్మీ రూపు కొనుక్కుంటారు. లక్ష్మీదేవి ఆ రోజు ప్రసిద్ధి. అక్షయ తృతీయ రోజు ఎలా అయితే కంపల్సరీగా బంగారం కొనుక్కుంటారో, అదేవిధంగా ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా లక్ష్మీదేవి యొక్క రూపు కొనుక్కొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్త్రీలందరూ కూడా పూజ చేసుకుని అక్కడ ఆ దేవత పూజ దగ్గర ఆవిడ మెడలో వేసి ఆ లక్ష్మీ రూపుని తదుపరి తీసుకుని తన మెడలో వేసుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలైంది మ్యారేజ్ అని తెలుసుకోవడం కోసం కూడా ఆ మెడలో ఉన్నటువంటి లక్ష్మీ రూపులు లెక్క పెట్టుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాలు అయిందని వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తూ ఉంటారు. ఇది ఒక చాలా భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు చేస్తూ ఉంటారు పూజ, స్త్రీలందరూ కూడా. మగవాడిది ఏం లేదండి, దీనికి సంబంధం మగవారికి అయితే ఏ విధమైన సంబంధం లేదు. దాన్ని ఏం పెద్దగా పట్టించుకోరు. అంటే భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటారు, నమస్కారం పెట్టుకుంటారు, తీర్థప్రసాదాలన్నీ మామూలే. అంటే ఇది కేవలము స్త్రీలకు సంబంధించినటువంటి ఒక పండగ. ఇది ప్రతి శ్రావణ మాసంలోనూ కూడా వచ్చేటటువంటి పండగ. ఇకపోతే 9వ రోజున రాఖీ పూర్ణిమ అని చెప్పేసి ఆడపిల్లలందరూ కూడా మగపిల్లవాళ్లకు అన్నగా భావించి చేతులకి కంకణం కడతారు. అది కూడా చాలా విశేషమైనటువంటిది. వీటి గురించి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇది మహాభారత కాలం నాటి నుంచి అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రాఖీ పౌర్ణిమ. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వస్త్రాభరణ సందర్భంలో వస్త్రాలు ఇస్తూ ఉంటాడు చూడండి. దానికి ముందు ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడికి గాయం అయితే అందరూ ఏదో బట్ట కోసమో మందుల కోసమో పరిగెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ ద్రౌపదీదేవి తన చీర కొంగుని చింపి అక్కడ రక్తం కింద పడకుండా శ్రీకృష్ణ పరమాత్మ కొడుతుంది. ఆ సందర్భంగా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క రాఖీ పండుగ అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తూ ఉన్నది. అందరూ స్త్రీలందరూ కూడా చిన్నపిల్లలు, పెళ్లి కావాల్సిన వారు, పెళ్ళి అయిన వారు కూడా అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరూ కూడా కట్టించుకుంటారు. ఒకవేళ సొంత అన్నదమ్ములు లేకపోతే కూడా పెద్దనాన్న పినతాల పిల్లలు కావచ్చు, పక్కంటి పిల్లలు కావచ్చు, వాళ్ళ చేత కూడా వాళ్ళకు కూడా ఈ రక్షాబంధనం కడుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ రక్షాబంధనం అన్నకి కట్టడం ఎందుకంటే మనకి భారతంలో మనకు తెలుస్తుంది ఏమని, భర్తలు కూడా ఆమెకి వస్త్రాభరణం జరుగుతుంటే ద్రౌపదీదేవికి ఇచ్చిన మాట కట్టుబడి చేయలేక కాదు, అసమర్థత కాదు, కొన్ని నియమాలకు కట్టుబడి ఆమెను రక్షించలేకపోతారు. ఆ దౌర్భాగ్య స్థితిలో చూసినటువంటి శ్రీకృష్ణుడు తను నేనున్నాను అని చెప్పేసి కాపాడతాడు. అంటే అక్కడ కొన్ని విషయాలలో భర్త కంటే కూడా అన్న తమ్ములు చాలా ఎక్కువ అనేటటువంటి ఒక సందేశం వచ్చింది. దాన్ని ఈనాటికి కూడా మన హైందవ స్త్రీలు, చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని పాటిస్తున్నారు. చాలా ఆచరించదగినటువంటి పండగ, చాలా విశేషమైనటువంటి పండుగ. దీని గురించి కావాలంటే మనం తర్వాత ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి రాఖీ పూర్ణిమ 9వ తారీఖున వస్తున్నది. అలాగే 11వ తారీఖున తీసుకున్నట్టయితే రాఘవేంద్ర స్వామి ఆరాధన. రాఘవేంద్ర స్వామి వారు అంటే తెలుసు కదండి మీకు. మనకి హిందూ సాంప్రదాయంలో త్రిమతాచార్యులు అని చెప్పి స్త్రీ అంటే మూడు ఆచారాలు పద్ధతిలో ఉన్నాయి మనకి. ఏంటి? అద్వైతము, విశిష్టాద్వైతము, మధ్వాచార్యులు ఉన్నటువంటిది. మధ్వాచార్యులు అదే రాఘవేంద్ర స్వామి. ఈ 3 ఆచారాల్లో రాఘవేంద్ర స్వామి ఒకరు. ఆయన మనిషి వేరు, దేవుడు వేరు
ఒకటి కారు అని చెప్పినటువంటిది, ద్వైతం వేరు అని చెప్పినటువంటిది, రెండు రెండే, ఎప్పుడూ మనిషి దేవుళ్ళో కలవడు అని చెప్పినటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని ఆయన ఆరాధన ఉత్సవాలు సంవత్సరం ఒకసారి చేస్తూ ఉంటారు. అది 11వ తారీఖు చాలా విశేషంగా ఈ రాఘవేంద్ర స్వామి మఠాలు ఎక్కడున్నాయో అక్కడ మనకి మామూలుగా మనకి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అనుకుంటాను, ఆ మంత్రాలయంలోనూ చాలా విశేషంగా దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంటాయి పండుగలు. ఇది కూడా చాలా విశేషమైనటువంటిది, తగినటువంటిది, ఆచరించదగినటువంటి మతాల్లో ఇది ఒకటి. ఓకే, ఇక్కడికి 11వ తారీఖు అయిపోయింది. ఇక 12వ తారీఖు సంకష్ట చతుర్థి, సంకటహార చతుర్థి అని కూడా అంటారు. మనకి ప్రతి నెలలోనూ కూడా వస్తూ ఉంటుంది. ఇది మనకి కష్టాలు ఉన్నప్పుడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించడం ద్వారా మన కష్టాలు తీరుతాయని ప్రతి వాడు నమ్ముతూ ఉంటారు. అటువంటి వాటిలో ఇది కూడా ప్రధానమైనది. అవి నవగ్రహాలకు సంబంధించి, మన ఈ జ్యోతిషానికి సంబంధించి కూడా కొన్ని ఈ మనకు ప్రతికూల ఫలాలు ఇచ్చేటటువంటి గ్రహాలని వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. ఇక 15వ తారీఖు ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆగస్టు 15 మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఇది మనకు స్వాతంత్రం వచ్చింది. మన యొక్క హిందూ సాంప్రదాయాలు మనం కాపాడుకోవటానికి, మన దేవుణ్ణి పూజించుకోవటానికి, ఎవరో పరాయి దేశస్తుల పాలనలోంచి, ఆ కబంధ హస్తాల్లోంచి బయటపడినటువంటి ఇది కూడా మహాపర్వదినం లాంటిది. కాబట్టి ఇన్ని పండుగలు మనకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ కొంచెం అంత ప్రసిద్ధికి చెందినటువంటివి కాదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉండొచ్చు. మన ప్రాంతంలో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. అంచేత ఇది కూడా మనకి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజునే చెప్పడం మర్చాను మీకు. వరలక్ష్మి వ్రతం రోజునే వారాహి జయంతి. ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందారు ఆవిడ, వారాహి అమ్మవారు. ఆవిడ యొక్క జయంతి కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజునే అని చెప్పేసి ఒక వాదన ఉన్నది. ఆ రోజున అమ్మవారికి కూడా చాలా విశేషంగా పూజలు ఈ మధ్యకాలంలోనే ప్రజాబాహుల్యంలోకి వచ్చింది. అంటే ఆవిడ ఇప్పుడుది కాదండి, ఆనాటి నుంచి ఉన్నదే, కానీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది ప్రజల్లోకి. దానికి కూడా మంచిది. ఓకే అమ్మ, విషయంలోకి వద్దాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల 1 నుంచి 15వ తారీఖు వరకు, ఈ 15వ తారీఖు వరకు అంటే ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే రవి బుధులు ఇద్దరు ఉన్నారు. రవి కానీ బుధుడు కానీ ఇక్కడ మీకు జన్మంలో యోగించజాలరు. అంటే ఇక్కడ బుధుడు మీకు వక్రించడం 5వ తారీఖు వరకు వక్రిస్తున్నారు. అంతకు ముందు అంతా చెప్పుకోవాల్సి వస్తే ఆయన వ్యయంలో ఉన్నట్టు. వ్యయంలో ఉన్నప్పుడు కూడా ఆయనే రవి యోగించేది ఏమి లేదు. మొత్తం మీద జన్మంలో ఉన్నట్టుగా చెప్పుకుందాం ఇక్కడ వరకు మనము. అటు రవి కానీ బుధుడు కానీ ఇద్దరూ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు. అలాగే మీకు ఇక్కడ ఏంటంటే మీకు మంచి ఆలోచన రాకపోవటం, అలాగే మంచి కాస్త ధనానికి ఇబ్బంది రావటం, రవితో కూడా వ్యవహారం ఉంది కాబట్టి కొంత అనారోగ్యం కలగటము, బుద్ధి వికసించకపోవటం, మన లాజికల్ పనిచేయకపోవటం లాంటివన్నీ గురుడు వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి బుధుడు వల్ల శరీరంలో ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఈ విధంగా మనకి చెడు ఫలితాలన్నీ కూడా రవి బుధుడు వాళ్ళిద్దరి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతువు, తద్వారా ధనాదాయం తగ్గుతుంది. కుటుంబంలో ఒక అశాంతి, ఎవరికి ఎందుకు సంతోషంగా ఉండలేకపోవటం, అలాగే మాటలో కూడా సమయానికి తగ్గి మాటలాడుట అని చెప్పేసి మనకి ఏదో కీర్తన కూడా ఉంది. ఆ విధంగా సమయానికి ఏదో లింక్ లేని మాటలు, లింక్ ఉండదండి. ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు, చాలా మాట్లాడుతూ ఉంటారు, గంటలు లింక్ ఉండదండి ఏ మాటకి. ఆ విధంగా లింక్ లేని మాటలు, సమయం సందర్భం లేనటువంటి మాటలు, ఇవన్నీ మాట్లాడే అవకాశం ఉంటుంది ద్వితీయంలో కేతువు వల్ల. ఇంకా తృతీయ స్థానంలో కుజుడు. తృతీయ స్థానంలో అంటే కన్యారాశిలో కుజుడి యొక్క సంచారం మీకు ఈ కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. 3వ స్థానం కాబట్టి అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వారు కావచ్చు, ఆఫీసులో వాళ్ళు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు,
వ్యాపారంలో కావచ్చు, అలాగే తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, మీకు కొంత వాళ్ళు సహాయ సహకారం మనసా వాచ్య కర్మణ. ఒకవేళ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, తెలిసిన వాడిని ఎవరు అడిగారు టక్కని తీసిస్తాడు. మ్యాన్ పవర్ కావాలి, వాడు ఎవడో మన బెదిరిస్తున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి కొంచెం మా గట్టిగా మాట్లాడకు రావే అంటే వస్తాడు, వాడిని బెదిరిస్తాడు. అలా రకరకాలుగా మనకి ఈ సహాయ సహకారాలు అందించే అవకాశం ఈ కుజుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కలుగుతున్నది. ఇకపోతే అష్టమ స్థానంలో ఇది కొంచెం అష్టమ స్థానంలో శని ఆయుస్థానంలో ఆయుష్కారకుడైనటువంటి శని వక్రగతి మళ్ళీ వెనక్కి వచ్చాడు, అదొక కారణం. అలాగే అష్టమ స్థానంలో రాహు ఉండటం, 2 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా ఈ 15 రోజులు డీల్ చేయవలసినటువంటి గడపవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్దాయ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కళత్ర పీడ భార్య విషయంలో, ఆరోగ్య విషయంలో కానివ్వండి, అటువంటి విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. అలాగే కొంచెం పెద్దగా ఏదో దుఃఖాలు వచ్చేటటువంటివి ఉంటాయి. కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, అవమానాలు పొందే అవకాశం ఉంటుంది, పరాభవం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కొంచెం ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, నడిచే మెట్లు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఆయుస్థానం కాబట్టి 2 గ్రహాలు ఒకదాన్ని మించిన గ్రహం ఒకటి ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వాహనం నడిపేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు తగు జాగ్రత్తగా రోడ్ రూల్స్ పాటిస్తూ ఎన్ని చేసినా వాళ్ళ ప్రభావం ముందు ఆగదు. కానీ ఏదైనా మన జాగ్రత్త మనం తీసుకుంటూ ఖచ్చితంగా మీరు ఈ 15 రోజులు రాహు శనిల యొక్క జపాన్ని ఖచ్చితంగా చేసుకుని తీరాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఈ విధమైన ఫలితాలన్నీ శని రాహుల వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే వ్యయ స్థానంలో శుక్ర గురువు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రుడు వ్యయ స్థానంలో కూడా యోగిస్తాడు. మనకి వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలో యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే అది ఒక్క శుక్ర గ్రహం మాత్రమే. అటువంటి శుక్రగ్రహం మీకు వ్యయంలో కూడా యోగిస్తుంది కాబట్టి మీకు డబ్బులు బాగుంటాయి, మనోవిచారం ఉండదు, అలాగే దేని గురించి భయపడాల్సిన పని లేదు, మంచి జలసాలన్నీ చేయగలుగుతారు, మంచి ఇట్లా ధనాదాయం బాగుంటుంది, మంచి భోగాలన్నీ అనుభవిస్తారు. ముఖ్యంగా బెడ్ కంఫర్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ శుక్రుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే గురువు 12వ స్థానంలో ఉండటం వల్ల యోగదాయకము కాదు. ఈయన ఏ విధంగానూ యోగించరు. అంటే మనం ఇంకేం చెప్పాలి, వ్యయ స్థానం కదా, కొంచెం డబ్బులు శుక్రుడు వల్ల మనకు డబ్బులు వస్తూ ఉంటే గురువు వల్ల ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే ఆయనతో శుక్రుడు ఉన్నాడు కదా అని ధైర్యంగా ఉంటే ఈయన వల్ల కొంచెం శత్రు భయం కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి కళత్ర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది, ఇంకొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ఎందుకంటే ఈ రాశి ఫలితాలు కదండి, మనం చెప్పుకోవడం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 830 కోట్లని 12 రాసులు పెట్టి భాగించినట్టయితే సుమారుగా 70 కోట్ల మందికి ఒకటే జరగదు. అందులో ఒకవేళ జరగకపోయినా ఇందులో 70 కోట్ల మందిలో ఎంతోమంది మహానుభావులు ఉంటారు, గొప్పవాళ్ళు, ఎంతోమంది పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఇది మాత్రం గమనించుకోండి. ఈ విధంగా గురువు యొక్క సంచారము వ్యయ స్థానంలో ఈ విధంగా అయితే ధన వ్యయమైనా కూడా గురువు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ ధన వ్యయం ఒక మంచి పనికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. పిల్లల చదువు గురించి కానివ్వండి, ఇంటి రిపేర్ గురించి కానివ్వండి, లేకపోతే పిల్లలు ఉన్నత చదువులకు కానివ్వండి, మీరు ఖర్చు పెట్టినటువంటి ధనానికి ఒక అర్థవంతమైనటువంటి కారణం ఉంటుంది. ఈ విధంగా గురువు ఏ స్థానంలో సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. గుర్తించారు కదండి. కొన్ని గ్రహాలు మొత్తం మీద మనకి ఇక్కడ కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోవలసి వస్తే ఇక్కడ కుజుడు శుక్రుడు 2 గ్రహాలు మాత్రమే అనుకూలత ఉన్నది. కాబట్టి మిగతా విషయాలన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేనికి ఎవరికి ఫ్రెండ్ కదా, వీడు నా మిత్రుడు కదా
అని చెప్పేసి దూరం బంధువు కదా, ఇలాంటివి మనసులో పెట్టుకొని ఎవరికి మీరు హామీలు ఉండవద్దండి, ధన విషయంలో కానీ వాటి విషయంలో కానీ. అలాగే కొంత మాట విషయంలో కూడా మాట కూడా జారవద్దండి. జారిన దగ్గర నుంచి అనేక రకాల రిస్కులు అనేవి వస్తూ ఉంటాయి. ధనం ఖర్చు పెట్టేటప్పుడు పైసాకి జాగ్రత్త చూసుకోండి. మాట వదిలేటప్పుడు కూడా ప్రతి మాట కూడా ఆలోచించాక మాట్లాడండి. మాట్లాడాక ఆలోచించి ప్రయోజనాలు ఉండవు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ కర్కాటక రాశి వారికి ఈ 15 రోజుల్లో జరిగేవి. శుభం భూయాత్.